ఇప్పుడే వచ్చేసి 'ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ సాగా' మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ వచ్చేసి యాక్షన్ లవర్స్‌కొచ్చేసి మూవీ వచ్చేసి పిచ్చ పిచ్చగా అయితే నచ్చేస్తది. నాకు కూడా మూవీ నచ్చింది. బట్ మూవీ అంత నచ్చిందా అంటే పర్లేదు. యాక్షన్ లవర్స్‌కొచ్చేసి పక్కా అయితే నచ్చుతుంది. అండ్ ఇంకా మూవీ పాజిటివ్ ఏంటి, నెగెటివ్ ఏంటి ఫర్దర్ డీటెయిల్స్‌లో పోయే ముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్‌గా అయితే రివ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మనకు స్టార్టింగ్‌లో వచ్చేసి గ్రీనరీ అయితే చూపిస్తారు. ఫ్యూరియోసాని వచ్చేసి మనకు కిడ్నాప్ అయితే చేస్తారు. ఇంకా ఫ్యూరియోసా వచ్చేసి రివెంజ్ తీసుకోవాలి, ఎలాగైనా ఇక్కడ నుండి బయటకు పోయి తన హోమ్ ల్యాండ్‌కి వెళ్ళాలనే ఒక కోరిక అయితే ఉంటుంది. ఇదే స్టోరీ ప్లాట్. బట్ మనకు ఎగ్జిక్యూషన్ మాత్రం సూపర్‌గా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ చూస్తున్నంతసేపు ఎక్కడ సీజీ వర్క్ వాడారు, అరే ఎక్కడ గ్రాఫిక్స్ వాడారు అని అనిపించింది. మన మెయిన్ ప్రొటాగనిస్ట్ 45 మినిట్స్ అయిన తర్వాత అయితే ఎంటర్ అవ్వద్ది. ఫ్యూరియోసా చైల్డ్హుడ్ అనేది చూపిస్తూ ఉంటారు. వాళ్ళ మదర్ స్టోరీ, ఇంకా తను ఎలా కిడ్నాప్ అయింది ఇదంతా చూపిస్తూ ఉంటారు. ఇదంతా బాగానే ఉంటుంది. ఎలా రివెంజ్ తీసుకోవాలని తను ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇదంతా మనకు 45 మినిట్స్ అంతా ముందైతే చూపిస్తూ ఉంటారు. ఇదంతా నాకు కొంచెం సోదిలాగా అనిపించింది. బట్ మనకు స్టోరీకి కొంచెం రిలేటెడ్గానే ఉంది కాబట్టి నాకైతే నచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఆ ఫైట్ సీన్ ఉంది చూడు, ఆ ఫ్యూయల్ ఫైట్ సీన్ అయితే ఎందుకులేండి ఎంత మంచిగా ఉన్నాయంటే ఫైట్ సీన్స్ మొత్తం. ఫైట్ సీన్స్ కోసం మూవీ చూసేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫైట్ సీన్స్ మొత్తం నీకు పైసా వసూలు చేసేస్తుంది. అలా ఉంది ఫైట్ సీన్స్ మొత్తం. అంటే నేను ఎంత స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీలో కూడా సేమ్ అలానే ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా ఫైట్ సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఎక్కడ సీజీ వర్క్ వాడారు, ఎక్కడ గ్రాఫిక్స్ వాడారు, ఎక్కడికి అర్థం కాదు. అంత మంచిగా అయితే తీసేశారు సినిమా మొత్తం. బట్ ఫైట్ సీన్స్ కోసం అయితే మీరు మూవీ అయితే థియేటర్లో చూడండి. ఆ పెద్ద స్క్రీన్ మీద ఆ ఫైట్ సీన్స్ జరుగుతుంటే మీకైతే ఖచ్చితంగా వావ్ అనిపిస్తుంది. యాక్షన్ లవర్స్కి మాత్రం సూపర్ డూపర్గా అనిపిస్తుంది. ఈ మూవీ వచ్చేసి మనకు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ ఉంది కదా, దానికైతే ప్రీక్వెల్ ఫ్రెండ్స్, అంటే ముందు పాట అనమాట. సో ఇందులో అయితే మనకు ఫ్యూరియోసా యంగర్ వర్షన్ అయితే చూపించారు. సో మనకు దాంట్లో కూడా చూపిస్తారు. తనలో కొంచెం ఓల్డ్ అయిపోయి ఉంటుంది. బట్ దీంట్లో అయితే తన చైల్డ్హుడ్ అండ్ యంగర్ వుడ్ అయితే చూపించారు. మూవీలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే ఆ మ్యూజిక్, ఆ ఫైట్ సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో ఒక 20 మినిట్స్ ఫైట్ సీన్ అయితే ఉంటుంది. అదైతే సూపర్. టికెట్ అయితే పైసా అయితే వసూలు అయితే చేసేసింది. ఆ ఫైట్ సీన్ అయితే చాలా బాగుంది. ఇంకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఆన్యా ట్రైలర్ వచ్చేసి తన క్యారెక్టర్కి అయితే న్యాయం చేసింది. ఇంకా మనకు థార్ మామ్ వచ్చేసి సూపర్ విలన్ క్యారెక్టర్లో కుమ్మి అవతలేసేసారు. తన క్యారెక్టర్ లుక్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ మ్యాడ్ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడు సేమ్ టు సేమ్ అలానే ఈ మూవీలో వచ్చేసి బిహేవ్ చేశాడు. ఒక సన్కి క్యారెక్టర్ వచ్చేసి మీరైతే ఈ మూవీలో అయితే చూస్తారు. మామ లుక్ వచ్చేసి ఈ మూవీలో మీరు డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే చూస్తారు. అండ్ ఆ క్యారెక్టర్ మీకు నచ్చొద్ది. ఆ క్యారెక్టర్ కూడా మీకు చాలా బాగా కనెక్ట్ అవ్వద్ది. మూవీ చూసేంతసేపు అరే ఏం చేస్తున్నాడా అనిపిస్తుంది, మన థార్ మామే ఇలా చేస్తున్నాడా అనిపిస్తుంది. సో మూవీ మొత్తం మీకు చాలా ఫ్లోగా అయితే పోతూ ఉంటుంది. ఓవరాల్ మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ వచ్చేసి 2 hours 28 minutes అయితే ఉంది. సో మూవీ డ్యూరేషన్ అనేది నాకు కొంచెం లెంతీగా అనిపించింది. ఎందుకంటే మూవీలో కొంచెం ఎమోషన్ బాండింగ్ అనేది కొంచెం క్రియేట్ అనేది చేశారు. బట్ అది క్రియేట్ కాలేదు. ఎందుకంటే మనకు ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ వరకే చాలా పర్ఫెక్ట్గా అనిపించాయి. ఇంకా ఎమోషన్ బాండింగ్ వరకు కొంచెం క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఆ క్రియేషన్ వచ్చేసి నాకు ఫెయిల్యూర్ అనిపించింది. ఎందుకో నాకు ఎమోషన్ బాండింగ్గా ఎక్కడ అనిపించలేదు. వాళ్ళ అమ్మ క్యారెక్టరు ఇంకా ఆ చైల్డ్హుడ్ క్యారెక్టర్ కొంచెం నాకు పర్ఫెక్ట్గా ఎక్కడ అనిపించలేదు. బట్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం సూపర్గా ఉంది. అందుకోసం నేను స్టార్టింగ్లోనే అన్నాను కదా, మీకు యాక్షన్ లవర్స్కి మాత్రం ఈ మూవీ వచ్చేసి దేజావు. మూవీలో ఇంకో నెగిటివ్ ఏంటి అంటే లాస్ట్లో నాకు ఆ సాటిస్ఫాక్షన్ బటన్ అనేది లేదు. ఎందుకంటే మూవీ అయిపోయి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ మూవీలో మనకు ఆ రివెంజ్ పాలసీని అయితే సాటిస్ఫై అయితే చేయలేదు. సో నేనైతే లాస్ట్ క్లైమాక్స్ వల్ల కొంచెం అన్సాటిస్ఫై అయితే అయ్యాను. కానీ మూవీ చూస్తుంటే మీకు కూడా అలాగే అనిపించింది? ఆ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓవరాల్గా మూవీ గురించి ఏమైనా చెప్పాలి అంటే మూవీ వచ్చేసి గుడ్. యాక్షన్ సీక్వెన్స్ వరకు ఆ లెవెల్ని అయితే మెయింటైన్ చేసింది. యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి ఒకటి తర్వాత ఒకటి సూపర్గా అయితే ఉన్నాయి. నాకు అన్నీ నచ్చాయి. సో అందుకోసం యాక్షన్ లవర్స్కి మాత్రం ఈ మూవీ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా అయితే నచ్చద్ది. అండ్ మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మూవీ వచ్చేసి జస్ట్ ఓకే, గుడ్ మూవీ. బట్ ఓకే అంటే నేను మ్యాడ్ మ్యాక్స్ మూవీ చూశాను కాబట్టి మూవీ అయితే నాకైతే నచ్చింది. సో మీకు నచ్చదో అది మీ పర్స్పెక్టివ్ మీద ఉంటుంది. సో మూవీ వచ్చేసి ఒకటైతే ఇవ్వచ్చు. అండ్ ఫైనల్లీ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 6.7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి అయితే. సో మూవీకి పోవాలా వద్దా అంటే నేను చెప్పిన పాయింట్స్ మొత్తం నోట్ చేసుకొని ఈ మూవీ మీ కేటగిరీ కాదో తెలుసుకొని సో మూవీకి పోవాలనుకుంటే పోండి ఫ్రెండ్స్. అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మూవీకి అయితే పోండి. మీకైతే ఎలాంటి ఢోకా లేకుండా సాటిస్ఫై అయితే చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను. Take care. Bye bye. See you in the next video, friends.